2 రోజులు మర్మకళ మేఘా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడింది. ఈ క్యాంపులో నిన్నైతే 300 పైచిలకు మన పేషెంట్లు వచ్చారు. చాలా చక్కగా రిజల్ట్ వచ్చింది. అందరూ సంతోషంగా చాలా చక్కగా ఉంది. మాకు ఎలాంటి కొద్దిసేపటికే మాకు చాలా ఉపశమనం ఉంది. మేము ఈ కళను గౌరవిస్తామని చెప్పి ఎంతోమంది దండం పెట్టకపోయినారు. మేము వద్దని చెప్పాం, ఇలాంటి వద్దండి. ఆయన సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆయన గౌరవనీయులు డాక్టర్ సాదిక్ బాషా గారు, అలాగే మన తోట వీరక్షేత్ర కళ్యాణ మండపం అధినేత రఘురామయ్య గారు, అలాగే జింక సుబ్రహ్మణ్యం గారు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన గౌరవనీయులు డాక్టర్ నసీర్ అహ్మద్ గారు, మరి ఇక్కడ మరి స్నేహ సేవా సమితి మరి మధుసూదన్ గారు, అలాగే సత్యనారాయణ, మేమంతా కలిసి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేశాము. మంచి స్పందన ఉంది. అలాగే ఈ ప్రోగ్రాంలో చివరిగా ఏమంటే నిన్నటి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కష్టానికి మనం కనీసం అన్న చిరు సత్కారం కూడా చేయలేదనే భావన మనకు కలిగింది. కాబట్టి మేము డాక్టర్ల గారికి గౌరవించడం ఆనవాయితీ. ఏదైతే పొద్దుటూరు పట్టణంలో ఎందరో మహానుభావులు వస్తూ ఉంటారు, ఎంతోమంది మెడికల్ క్యాంపులు అయితే ఎన్నో విధాలుగా ఇక్కడ చేస్తున్నారు. వారికి గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి మన రఘురామయ్య గారు ఆయన ఆలోచనతోనే ఈరోజు మనం వాళ్ళందరికీ సత్కరించాలా అని చెప్పారు. దానికి అనుగుణంగా మరి జింకా సుబ్రహ్మణ్యం గారు మరి రఘురామయ్య గారు వాళ్ళ చేతుల మీదుగా ముందు సన్మానం చేస్తాము. సన్మానం చేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆ సూచనల ప్రకారంగా మీరు నడిచి దాని విధంగా అనుగుణంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు అందరు ప్రతి ఒక్కరూ ఆయనకు సంతోషంగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని మీరు ప్రార్థించాలి. మంచి హృదయంతో ప్రార్థిస్తే ఆయన క్లినిక్ కూడా బాగుంటుంది. బుధవారము గురువారం మన పొద్దుటూరు పట్టణంలో మనకు అనుకూలంగా ఆయన ఇక్కడ మన సేవలు అందించడానికి వస్తున్నారు. కాబట్టి మీరు అది కూడా ఆ అడ్రస్ వినాయక నగర్లో ఉంది అడ్రస్ తెలుసుకుని అక్కడ కూడా మీరు ఆయన సద్వినియోగం చేసుకోవచ్చు మీరు ఆయన చికిత్సను. కాబట్టి ప్రతి ఒక్కరు మీ తెలిసిన వాళ్ళకి కూడా బంధువులు తెలపండి. వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని కొద్దిగా 10 నిమిషాలు ఇబ్బంది పెట్టి మన సంతోషం కోసము మనం బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి 10 మంది డాక్టర్లు వచ్చారు. వాళ్ళు కష్టపడి ఇంత మనకు సేవ చేసినప్పుడు వాళ్ళకు ఒక చిన్న సంస్కారం చేయాలని చెప్పి మేము ఆలోచన చేసి ఈరోజు వాళ్ళకు సన్మానం చేసేదానికి సన్మానం చేయాలనుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఒక మనుషులను మనం గౌరవించేది అనేది చాలా ముఖ్యమైన భారతీయ సాంప్రదాయం. మంది ఒక వ్యక్తికి మనం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టాలా. ఆ విధంగా వాళ్ళు 10 మంది డాక్టర్ బృందం అంతా వచ్చి మనకు 2 రోజులు సేవ చేస్తే వాళ్ళకు ప్రతిఫలంగా కనీసం మనము వాళ్ళకి శాల్వా కప్పి సన్మానం చేయాలని మేము ఆలోచన చేసినాము. ఈ అంతరాయానికి మీరందరూ సంతోషపడతారని చెప్పి సన్మానం చేసినప్పుడు వాళ్ళకు చప్పట్లతో మనం చేయాలా. మనకు చప్పట్లు కొట్టడం అనేది కూడా మనకు ఒక ఆరోగ్యకరమైనది కూడా. దయచేసి మేము సన్మానం చేసినప్పుడు మీరు చప్పట్లతో వాళ్ళకు మనం సంతోషం వ్యక్తం చేయాలన్నమాట. డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు హాఫ్ ఫీట్ వచ్చింది. ఖుషినా మేడం? నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2 ఏళ్ల నుంచి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. 3rd స్టేజ్లో ఉంది, నువ్వు ఆపరేషన్ చేసుకోవాలమ్మా అని చెప్పినారు.
ఇంకా ఇక్కడికి వచ్చినాను. సార్ బాగా ట్రీట్మెంట్ ఇచ్చినారు. 2 సిట్టింగ్లో ఫస్ట్ సిట్టింగ్ ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ 1.5 feet నీ కాలు 1.5 feet ముచ్చుకోగలిగినాను. మళ్ళీ సార్ చెప్తే పూర్తిగా ముచ్చుకోగలిగినాను. వచ్చి చూస్తున్నాను, చాలా ఫ్రీగా వచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. అబ్బాయి అది చెయ్యాలి నీకు లేదు కదా అంతే సార్. రెడీ రెడీ మేడం. ఈ సైడ్ నుంచి కొంచెం పర్సెంటేజ్ 30%, 10%, 30%.